హేమో ఎట్లా అందరూ నేనైతే మస్తున్నా మీరు కూడా మస్తున్నారు అనుకుంటున్నా. మస్తు రోజులు అయిపోయింది యూట్యూబ్ వీడియో చేసి. సో ఈరోజు చేస్తున్నాం అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి జిమ్కి వెళ్ళే ముందు ఏం తినాలి. కానీ ఇక్కడ చిన్న పంచాయతీ ఏంటంటే పొద్దున జిమ్కి వెళ్తే ఏం తినాలి, ఈవినింగ్ జిమ్కి వెళ్తే ఏం తినాలి అనేది నీట్గా క్లారిటీగా సూట్గా చెప్తా. వీడియో మొత్తం చూడు అండ్ అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోలు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా పేరు ఐకాంతి గంటారు, ఐకోలిఫ్స్. మనం ఫిట్నెస్ కంటెంట్ చేస్తామన్నమాట. అండ్ అట్లనే ఫన్ జోన్లు ఉంటాయి మన కంటెంట్ మొత్తం. సో సబ్స్క్రైబ్ చేసుకోరి. ఈడ నా ఇన్స్టా హ్యాండిల్ ఇస్తున్నా, ఈడనో వస్తుంది. ఆ కూడా ఫాలో కొట్టేసేరి. చెమటల మీద చెమటలు వస్తున్నాయి. ఎందుకు అంటే చెమటలు అయితే ఫుల్ వస్తున్నాయి, హ్యూమిడిటీ పెరిగింది. సో చెమటలు అయితే ఫుల్ వస్తున్నాయి, హ్యూమిడిటీ పెరిగింది. అమ్మో టెంపరేచర్ కూడా వర్కౌట్ కూడా వేయలేకపోతున్నాం. సో మ్యాటర్లోకి వెళ్ళిపోతే, సో పొద్దున జిమ్కి పోయేటోళ్ళు ఏం తినకుండా పోయినా కూడా ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే మీరు రాత్రి తిన్న ఫుడ్ మీ పొట్టలు అట్లనే ఉంటుంది. అది ఎనర్జీగా కన్వర్ట్ చేసి మీకు మంచిగా పొద్దున పూట ఎనర్జీ అనేది ఇస్తుంది వర్కౌట్ టైంలో. ఒకసారి చూడుర్రి, ట్రై చేయర్రి. దాన్నే లైక్ ఏమంటారు మన ఫిట్నెస్ భాషలో గ్లైకోజన్ అంటారు. అంటే మనం తిన్న మొత్తం ఎనర్జీ ఉంటుంది కదా, అంటే మన కార్బ్స్, మనం తినే రైస్, చపాతి, అవన్నీ ఎనర్జీ అంటే గ్లూకోజ్, అవి అట్లనే బాడీలో స్టోర్ అవుతాయి. అది పొద్దున గ్లైకోజన్గా మన బాడీని తీసుకొని మన బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకొని మనకి ఎనర్జీ ఇస్తుంది అనమాట. అది ముచ్చట. సో మీరు ఏం తినకుండా పోయినా కూడా మీకు ఎనర్జీ అయితే బిందాస్ అయితే ఉంటుంది పొద్దున. కానీ ఈడ కొంతమంది ఉంటారు, లైక్ కొంతమంది జనాలు ఉంటారు ఇట్లా నాలాంటి వాళ్ళు, అంటే జిమ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇష్టపడతారు. అండ్ అట్లానే కొంతమంది ఏంటంటే పొద్దున్న లేవంగానే తినడం అలవాటు ఉంటుంది. వాళ్ళు ఏం తినాలి? సో బేసిక్గా వాళ్ళు ఏం తినాలంటే చిన్న మీల్ తినండి. లైక్ ఏంటంటే ఒక బనానా తినొచ్చు, లేకపోతే ఇప్పుడున్న దాంట్లో పపాయ తినొచ్చు, చిన్న పీసెస్ పపాయ పీసెస్ తినొచ్చు. అండ్ యాపిల్ తినొచ్చు. ఇంకా మీకు నచ్చిన ఫ్రూట్. అండ్ ఇంకోటి మన వాటర్ మిలన్, అన్ని ఫ్రూట్స్ పెట్టుకొని ఉన్నా, వాటర్ మిలన్ తినొచ్చు. సో ఇవి కొంచెం తినిపోయినా కూడా మీకు ఎనర్జీ ఆల్రెడీ ఉంటుంది. ఇదేంటంటే మీ స్టమక్ ఖాళీ ఉండకుండా ఉందిరా భయ్ పొట్టలో ఫుడ్ ఉంది అని చెప్పనీకి ఇది ఉంటుంది అన్నమాట. ఇది ఎనర్జీ కూడా ఇస్తుంది. మీరు ఎట్లాగైనా మీరు 30 నిమిషాల ముందు ఏం తినిపోయినా మీకు ఎనర్జీ అనేది ఇస్తుంది అన్నమాట ఆ ఫుడ్. సో మీరు ఇట్లా చిన్న మీల్ తినిపోయినా కూడా మీకు బెటరే ఉంటుంది అన్నమాట. మీరు ఇట్లా చిన్న మీల్ తినిపోయినా కూడా మీ పొట్టలో ఉంటుంది. అట్లా అని మీరు ఆకలేసిందని తినాల్సిన దానికన్నా ఎక్కువ తిని, లైక్ ఇన్ని బ్రెడ్, పీనట్ బటర్ గింతేసి రబ్ చేసుడు అవి తినిపోయారు అనుకో, మీరు వర్కౌట్ చేసుడు కన్నా బాత్రూంలో కూర్చుంటారు జిమ్కి పోయినాక. సో మీరు అట్లా చేయకూడదు. జస్ట్ కొంచెం ఏదైనా తినట్టు పోండి, మీకు ఎనర్జీ అనేది ఉంటుంది. మీరు ఏం తినకుండా పోయినా కూడా మీరు వర్కౌట్ బిందాస్ తోప్ లెవెల్లో చేయొచ్చు. అండ్ మీకు మైండ్ మజిల్ కనెక్షన్ కూడా మంచిగా దొరుకుతుంది పొద్దున పూట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాలాగా జిమ్లో ఎక్కువ టైం స్పెండ్ చేసే వాళ్ళు ఉంటారు చూడు. సో వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ తినివ్వండి. అంటే 3-4 స్లైస్ ఆఫ్ బ్రెడ్, లేకపోతే చిన్న ఓట్ మీల్, లైక్ ఒక 200 grams ఫ్రూట్స్, ఏదో ఒకటి తినివ్వండి. దానివల్ల ఏంటంటే మీ పొట్ట ఫుల్ ఉంటుంది. ఫుల్ ఉండడం వల్ల మీ ఫోకస్ మొత్తం వర్కౌట్ మీదనే పెడతారు. ఇప్పుడు మీరు ఏం తినకుండా పోయి 2 or 3 hours స్పెండ్ చేసిరనుకో, మన కడుపులో ర్యాట్స్ పరిగెడుతూ ఉంటాయి. ఆ పరిగెడుతున్నప్పుడు నువ్వు వర్కౌట్ చేస్తున్నప్పుడు ఫోకస్ మొత్తం పొట్ట మీద పోతుంది. సో వర్కౌట్ మీద పోదు, అప్పుడు మైండ్ మజిల్ కనెక్షన్ దొరకదు. నువ్వు వర్కౌట్ చేసినా కూడా వర్త్ ఉండదు. సో ఏమన్నా ఇట్లా 2 or 3 hours స్పెండ్ చేసేటోళ్ళు ఉంటే మంచిగా భర్పూర్ తినివ్వండి అంతే. అండ్ ఈవినింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు పొద్దున తినడం ఇష్టపడరు. సో కానీ జిమ్కి పోయి వర్కౌట్ చేద్దాం అనుకుంటారు అండ్ రాత్రి కూడా తక్కువ తింటారు. ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏం చేయాలి? సో మీరు ఏం లేదు, సింపుల్గా కొంచెం ఒక బనానా అయినా తిననీకైనా పుష్ చేయండి. లేదు అన్నీ మన వల్ల కాదు అంటే సీదా ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ తీసుకోరి. లైక్ ఇప్పుడు ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ డైనమైట్ ఉంది కదా, సో ఇట్లా ఈ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ తీసుకుంటే మీకు ఇదే ఎనర్జీ కింద పుష్ చేస్తుంది, కొంచెం ఇది పుష్ ఇస్తుంది. దాంతో మీరు వర్కౌట్ మంచిగా కంప్లీట్ చేయగలుగుతారు. అండ్ ఇన్ కేస్ మీరు ఇదే ప్రీ వర్కౌట్ కొనాలనుకుంటే డైనమైట్ మన కోడ్ యూజ్ చేయరి, ICO10 ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఈవినింగ్ జిమ్కి పోయేటోళ్ళు ఏం తినాలి? సో ఈవినింగ్ పూట జిమ్కి ఎవరు పోతారు అంటే మోస్ట్లీ స్టూడెంట్స్, లేదంటే ఆఫీస్కి పోయి వచ్చిన వాళ్ళు వెళ్తారు. సో వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ టైర్డ్ అయిపోయి వస్తారు. సో పక్కా ఏదో ఒక మీల్ తినే జిమ్కి రావాలి. సో మీరు ఇంటికి వచ్చినాక మీ చేతిలో
30 మినిట్స్ నుంచి 45 మినిట్స్ ఉంటాయి. ఆ టైం వరకు పోగానే రప్పున తినేసేయండి. ఏం తింటారు? సేమ్ ఇందాక చూపించినవే, లైక్ వాటర్ మిలన్ కానీ, బనానా కానీ, లేదంటే బ్రెడ్ విత్ పీనట్ బటర్ కానీ, ఓట్ మీల్ కానీ, లైక్ ఏదో ఒకటి తిని 30 మినిట్స్ ముందు తినేసి కొంచెంసేపు కూర్చొని జిమ్కి వెళ్ళిపోండి. మంచిగా ఎనర్జీ ఇస్తుంది, మంచిగా వర్కౌట్ చేయగలుగుతారు, మంచిగా మైండ్ మజిల్ కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే మీ ఫోకస్ అనేది మీ పొట్ట సైడ్ షిఫ్ట్ చేయకుండా ఉంటుంది మీ బాడీ. కానీ ఇది ఇంకో కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు. అంటే ఇప్పుడు నేను బిగినర్ ఉన్నప్పుడు ఇట్లనే చేస్తుండే, కాలేజ్ నుంచి వస్తుండే, మస్తు మనకి ఎనర్జీ తోప్ లెవెల్ ఉంది బై, వెళ్ళిపోదాం జిమ్ కానీ డైరెక్ట్ ఏం తినకుండా జిమ్కి వెళ్ళిపోతుండే. వెళ్ళి వర్కౌట్ చేద్దాం అనుకుంటుండే, వర్కౌట్ చేస్తుండే. కానీ అప్పుడు ఏమవుతుండే, హంగర్ అనేది మన హిట్ చేస్తుంది. అప్పుడు ఆకలి ఫుల్ వేస్తుంటుంది, ఆ పొట్టలో ర్యాట్స్ వస్తే ఆ టైంలో వర్కౌట్ చేసినా కూడా మైండ్ మజిల్ కనెక్షన్ దొరకదు, ఫోకస్ అంతా ఇటు పోతుంటుంది, వర్కౌట్ చేసి బొక్క అయిపోతుంది. గంట సేపు అట్లా వేస్ట్ చేసుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. సో మీరు ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటే అంత వద్దమ్మా, సీదా పోయి ఇంటికి పోగానే మంచిగా తినండి. మంచి కార్బోహైడ్రేట్స్, ఎక్కువ కార్బ్స్ ఉన్న సోర్స్ ఫుడ్ తినండి. అందులో మీకు బెస్ట్ ఆప్షన్స్ అంటే ఫస్ట్ వచ్చేసి రైస్ అనమాట. కానీ ఈవినింగ్ పూట రైస్ ఓవర్ తింటారు బ్రో అనొచ్చు, సో అది స్కిప్ చేసేయండి. బనానా, లైక్ ఫ్రూట్స్ ఏవైనా తీసుకోండి, కానీ ఫస్ట్ ప్రయారిటీ వచ్చి బనానాకి పెట్టండి. దాని తర్వాత ఇప్పుడు సీజన్ కాబట్టి వాటర్ మిలన్కి పెట్టండి, వాటర్ మిలన్, పపాయ. అండ్ ఇంకోటి బెస్ట్ అండ్ ఈజీ ఆప్షన్ ఏంటంటే బ్రెడ్ విత్ పీనట్ బటర్ అనమాట. ఇప్పుడు బ్రెడ్ అయితే అయిపోయింది, అందుకని పీనట్ బటర్ వేపిస్తున్నా. ఇది తిని పోతే ఇక్కడ ఫ్యాట్స్ కవర్ అవుతాయి, మంచి బ్రెడ్ నుంచి కార్బ్స్ వస్తాయి, మంచిగా బిందాస్ మంచిగా గట్టిగా వర్కౌట్ చేయొచ్చు. సో తినివ్వండి. సో ముచ్చట అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంకో టాపిక్, ఇది ఒక చిన్న టాపిక్ అనమాట. ఏంటంటే జనరల్గా ఏంటంటే మండే నుంచి సాటర్డే దాకా మంచిగా వర్కౌట్ చేస్తారు, మంచిగా డైట్ మెయింటైన్ చేస్తారు. కానీ సండే రోజు బిస్కెట్ చేస్తారు, కానీ ఆ సండే రోజు బయట తినేస్తారు. దీనికి సొల్యూషన్ ఏంది అంటే సింపుల్ చెప్తా, పోర్షన్ కంట్రోల్ ఉంటుంది అనమాట. పోర్షన్ కంట్రోల్ అంటే నువ్వు బయటికి పోయి ఏ ఫుడ్ అయితే తింటావో అందులో చెత్త మొత్తం స్కిప్ చేసేసి, అంటే ఫాస్ట్ ఫుడ్, ఇంకా మెక్డొనాల్డ్స్, ఇవన్నీ స్కిప్ చేసేసి. కానీ ఆడ కూడా ఒక హెల్తీ ఆప్షన్ ఉంటుంది. హెల్తీ ఆప్షన్ అంటే మరీ హెల్తీ కాదు, మరీ వరస్ట్ కాదు, ఆప్షన్ ఉంటుంది. లైక్ వైట్ రైస్ దొరకడం, అండ్ ఇంకోటి ఎట్లా షవర్మా దొరకడం. షవర్మా కూడా మంచిది కాదు, బట్ ఏంటంటే ఆడ ప్రోటీన్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, ఆడ మైనీస్, సాస్లు ఇవన్నీ కట్ చేసి తింటే 100% బెటర్ కాదు, కానీ ఏదో 10% బెటర్ అయితే ఉంటుంది. అట్లాంటి దగ్గరలో ఏం చేయాలంటే పోర్షన్ కంట్రోల్ చేయాలి. అంటే మీకు ప్లేట్ నిండా ఫుడ్ పెట్టుకోవడం కన్నా ప్లేట్లో ఇంత అన్నము, లైక్ కర్డ్ ఇంత పెట్టుకొని పోర్షన్ కంట్రోల్ చేసి తింటే బెటర్ అనమాట. కానీ మీరు సండే రోజు మొత్తం బయటనే తిన్నారనుకోండి, మీరు జిమ్కి పోకండి, వేస్ట్. ఎందుకంటే 6 రోజులు కష్టపడతారు, 7వ రోజు బుగ్గ చేస్తారు, చేసి కూడా వేస్ట్. ఇట్లాంటి మిస్టేక్లు నేను మస్తు చేసి లైక్ నా 2 ఇయర్స్లో చాలా వరకు వేస్ట్ చేసుకున్నా. సో మీరైతే ఆ మిస్టేక్ చేయకండి, పోర్షన్ కంట్రోల్లో తినండి. అంటే తినాల్సిన దానికన్నా చాలా తక్కువ తినండి. ఆ తినే దాంట్లో అందులో గుడ్ ఏముంటాయి అంటే మంచిగా ఏముంటే అది తినండి. అంటే వైట్ రైస్, కర్డ్, కొంచెం దాల్, ఇట్లాంటి ఆప్షన్స్ చూసుకొని తినండి, అది బెటర్ అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నా. ప్రీ వర్కౌట్లో ఏం తినాలి, పొద్దున వెళ్ళేటోళ్ళు అండ్ ఈవినింగ్ వెళ్ళేటోళ్ళు, అండ్ పోర్షన్ కంట్రోల్ ఎట్లా చేయాలనేది కూడా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వీడియోలో నా బెస్ట్ ప్రీ వర్కౌట్లో నేను చాలా తిన్నా, ఓట్స్ తింటుండే, రైస్ తింటా, అండ్ ఇంకా చాలా తింటా. కానీ నెక్స్ట్ వీడియోలో ఒక రెసిపీ కూడా చూపిస్తాను మీకు లాంగ్ వీడియోలో. సో ఆ వీడియో కూడా చూడండి, ఈ వీడియో కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రప మాట్లాడుతున్నా, చాలా అసలు మనకు మాట్లాడనికే రాదు ఈరోజు. లైక్ ఐఎమ్ టాక్యువేటివ్ అయిపోయినా, మొత్తం మాట్లాడుతూనే ఉన్నా. ఐఎమ్ గ్రేట్ఫుల్ యాక్చువల్గా, ఐఎమ్ లెర్నింగ్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళా కలుద్దాం. చలో బాయ్.